ఖురాన్లోని ఈ రెండు ఆయత్లు సైంటిస్టులని ఆశ్చర్యపరిచాయి. అవి ఏమిటి? ఖురాన్లోని సూరా అజ్-జారియాత్ 47వ వాక్యంలో అల్లా అంటున్నాడు, వస్సమాఅ బనైనాహా బిఐదిన్ వ ఇన్నా లమూసిఊన్. మరియు ఆకాశాన్ని మేము మా చేతులతో నిర్మించాము మరియు నిశ్చయంగా మేమే దానిని విస్తరింపజేయగలమని అల్లా సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. ఈ ఆయత్ ద్వారా యూనివర్స్ అనేది నిరంతరం విస్తరిస్తుందనేటువంటి విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ విషయం సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది అనే విషయం మీకు తెలుసా? చెప్తాను వినండి. 1929లో అమెరికన్ ఖగోళ శాస్త్రవేత్త ఎడ్విన్ హాబుల్ తన టెలిస్కోప్ని ఉపయోగించి గెలాక్సీలను పరిశీలించి అవి ఒకదాని నుండి మరొకటి దూరంగా జరుగుతున్నాయి, అలా ఈ యూనివర్స్ అనేది విస్తరిస్తుందని కనుగొనడం జరిగింది. దీనినే హాబుల్స్ లా అని అనడం జరుగుతుంది.